ప్రభునామనకు ఘనత కలుగును గాక. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 20వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అయితే నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని ఎడల దానిని నీకు తెలియచేసి నువ్వు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను వేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగు చేయును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్టు నీకును తోడుగా ఉండును గాక అని ఇక్కడ యోనాతాను పలికినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపినాడో యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా ఎంచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే సౌలు దురాత్మ పట్టిన వాడై దావీదుని చంపాలని చూస్తున్నాడు. పలుమార్లు దావీదుని చంపాలని చూసినప్పుడు దావీదు తెలుసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత యోనాతాన్ని కనుకొని యోనాతాన్ని అడుగుతున్నాడు, ఎందుకు నేనేం తప్పు చేశాను, నీ తండ్రి నన్ను చంపాలని చూస్తున్నాడే, నేనేం తప్పు చేశాను అడిగినప్పుడు యోనాతాను చెప్తున్నాడు, లేదు నా తండ్రికి ఆ ఉద్దేశం లేదు, అతను నిన్ను చంపడు, ఒకవేళ అతనికి ఆ ఉద్దేశం ఉన్నట్టు తెలిస్తే నేను నీకు తెలియపరుస్తాను, నిన్ను ఆ ఉద్దేశం నుంచి తప్పిస్తాను, అంతేగాని నీకే కీడు కలగదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్టు నీకును తోడుగా ఉండునుగా. కానీ యోనాతాను దావీదును దీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మనం గమనిస్తే సామెతల గ్రంథం 26-27లో మనం చూస్తున్నాం, గుండను త్రొవ్వినవాడే దానిలో పడును అని చూస్తున్నాం. ఏ సౌలైతే దావీదును చంపాలని తరుముకుంటున్నాడో ఏ కారణం లేక, మరి అదే సౌలు ఫిలిష్తీయుల చేతిలో యుద్ధంలో చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు అయితే మరణానికి అప్పగించబడలేదు. దావీదు 2 మారులుగా మనం గమనిస్తే సౌలు దావీదు చేతికి అప్పగించబడినప్పటికీ దావీదు సౌలును చంపలేదు. దాంతో కూడా ఉన్నవారు చెప్పారు, ఇదిగో నీ దేవుడైన యెహోవా నీ శత్రువుని నీ చేతికి అప్పగించి ఉన్నాడు, ఒక పోటు పొడిస్తే చచ్చిపోతాడంటే దావీదు అన్నాడు, మనం అతన్ని చంపకూడదు, అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక అతన్ని చంపకూడదు, తాకొద్దని అతన్ని చంపకుండా విడిచిపెట్టాడు. దావీదు క్షమించాడు, ప్రేమించాడు. సౌలైతే క్షమించలేకపోయాడు, ప్రేమించలేకపోయాడు. కనుక తాను ఏ దావీదునైతే చంపాలని చూసుకున్నాడు అదే గుండెలో అతను పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి గుండెను తవ్వినవాడే ఎక్కడ పడిపోతాడు, గుండెలో పడిపోతాడు అనే అంశం ఇక్కడ మనకు కనబడుతుంది. మరి కార్యములు ఎవరైతే కుట్ర కలిగి ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు కూడా ఆ శిక్ష వారి మీదకే రప్పిస్తాడు అని మనం గమనించుకొని చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్టుగా దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నీకు వందనాలనైనా స్తుతినైనా స్తోత్రం నా తండ్రి. మేము ఎవరు కూడా గుండెను తవ్విన వారంగా ఉండకుండా ఎదుటివారి క్షమం కోరి ఆశీర్వాదకరమైన జీవితం జీవించేవారుగా మేమందరం ఉండినట్లుగా సహాయం చేయండి. ఎదుటివారికి కీడు తలంచే తలంపులు మాకు ఎప్పటికీ రాకుండా సహాయం చేయి. వాడికి అట్రే రావాలి అని ఆ తలంపు మాలో ఎప్పటికీ రాకూడదు ప్రభువా. కీడులో ఉన్న వారిని గురించి ప్రార్థించుటకును, వాళ్ళని మేలుకొల్పకును, వాళ్ళకు మేలు కలిగినట్టుగాను ప్రార్థించినట్టుగాను మాకు ప్రార్థనాత్మను పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేసి కృపతో నింపమని, కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.